మచిలీపట్నం కళాకారుల సంఘం నూతనంగా ఏర్పాటు చేస్తున్న భవనంలో మనం వాళ్ళ సభ్యులందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారిలో భాగంగా గీతా నాగేంద్ర గారు ప్రముఖ కళాకారులు. వారి నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకొని మన ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ నాగేంద్ర గారు. చాలా సంతోషం సార్, మీరందరూ కూడా చాలా సమిష్టిగా సహకారంతో ఈ భవనం నిర్మించుకోవడం, ఈ పద్యనాటక కళారంగానికి మీరు అందరూ కూడా ఇంత సహకరించడం, మీ సమయాన్ని చాలా వెచ్చించడం, ఇక్కడ వాతావరణం చూస్తుంటే మాకు చాలా సంతోషదాయకంగా ఉంది సార్. మీరు కూడా మంచి కళాకారులు. మీకు కళ మీద ఉన్న ఆసక్తి గురించి, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఇందులోకి ఎలా ప్రవేశించారు అనేది మా ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారని ఆశిస్తున్నాం. నమస్తే సార్, మాది కృష్ణా జిల్లా గొడ్లావులేరు మండలం నీలకంఠేశ్వరం గ్రామం అనే ఒక మాకు చిన్న పల్లెటూరు. నేను వ్యవసాయదారుణ్ణి. కొంతకాలం తర్వాత ఒక టాపీ మేస్త్రిగా ఎన్నికయ్యాను. ఆ వృత్తిలోనే సాగించుకుంటూ నేను ఒక కళా రంగానికి ప్రవేశం చేశాను. నాకు 7వ సంవత్సరం ఏర్పడిన తర్వాత మా గుడ్లవలేరులో మృదంగ విద్వాంసులు కవళనాభం గారని సినిమాలో సావిత్రి గారికి భరతనాట్యం నేర్పారు. ఆయన కవళనాభం గారు, చాలా పెద్ద పేరు, మృదంగ విద్వాంసులు. ఆయన మా ఊళ్ళో నాటకాలు నేర్పితే వచ్చారు. అప్పట్లో మరి పౌరాణిక నాటకాల్లో మా గ్రామంలో చాలా పౌరాణిక నాటకాలు ఆడేవాళ్ళు. ఆయన ఆర్మీని వాయించేవాడు, నాటకాలు నేర్పేవాడు. మా తండ్రి గారు పూర్వం నుంచి కూడా కళాకారుడే. ఈ నేపథ్యంలో నేను ఆయన దగ్గర తపలిస్ట్గా నేర్చుకుంటాకి వెళ్ళి ఆయన దగ్గరికి తపలిస్ట్. ఆ తపలా నేర్పుతూ ఉండగానే మళ్ళీ మధ్యలో ఆపేసేసి ఆ నాటకాలు నేర్పే టైంలో నేను కూడా పద్యాలు పాడుతూ ఉండేవాడు. నా కళారంగం ఫస్ట్ అసలు ప్రవేశించిందే కాటిసీన్తో ప్రవేశం చేశాను. కాటిసీన్ ప్రవేశం పద్యాలు పాడుతుంటే ఊరికినే గయాబాక్యం నాటకం ఆడుతూ ఉండగా మనోడి చేత కాటిసీలో 2 పద్యాలు పాడిద్దామని వేషం వేసి నాకు ఎక్కించిన. నాకు 7 సంవత్సరాలు కూడా, చిన్న వయసులో 7 సంవత్సరాల వయసులో. ఇక అక్కడి నుంచి మళ్ళీ 2వ సంవత్సరము నన్ను లోకిదాసుడికి ఇచ్చారు. అప్పుడు కె నాగేశ్వరరావు గారు, రేపాళ రమణ, చెంచురామారావు గారు, పెద్ద కాంబినేషన్, పెద్దవాళ్ళు, విశ్వామిత్ర కాపార పెంటయ్య గారు, వాళ్ళ కాంబినేషన్లో లోకిదాసుడు 2 పద్యాలు ఉంటే ఆ పద్యాలు పాడించారు. అక్కడి నుంచి నా కళారంగం ప్రవేశం. చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నట్టు అలా పాట. ప్రవేశం తర్వాత నా పిల్లల్ని కొద్దిగా చదివించుకుంటూ నాకు 3 పిల్లల్ని ఇంజనీరింగ్లు చేశాను. వాళ్ళకి ఉద్యోగాలు రీత్యా బాగా ఉంది, మా పరిస్థితి కూడా బాగా ఉంది. తర్వాత నాకు గురువులు ఇట్లాగే నాటకాలకి నేను డోలకిస్ట్గా వెళ్ళేవాడిని. వాయిస్ ఇచ్చి మీరు నాటకాలు కూడా ఆడొచ్చు కదని నాకు కొంతమంది గురువులు సూచనలు ఇచ్చి చింతామణిలో భవాని, హరిశ్చంద్ర నాటకంలో పూర్తిగా నాటకం, బాలనాగంలో మళ్ళీ బాలవర్తి, ఇట్లా ఆడుకుంటూ వస్తుండగా లాస్ట్ గురువుగా నాకు 9 మంది గురువులు. 9వ గురువు లాస్ట్ మధ్యలో గంటయ్య గారని, ఆయన ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత నాకు బ్రహ్మంగారి నాటకం లేదు. బ్రహ్మంగారి నాటకం బ్రహ్మంగారికి వేసేవారా మీరు? నేను దాంట్లో 2వ సిద్ధయ్య గారు. ఆయన కాలం చేసిన తర్వాత ఇక మా ట్రస్ట్కి రథసారథిగా నడిపిస్తున్నటువంటి బెల్లంకొండ ఏడుకొండల గారండి, రెడ్డిపాలెం మాస్టర్. ఆయన బాలనాగమ్మ, కార్యవర్తి, బ్రహ్మంగారు ఆడుకో బ్రహ్మంగారు ఈ నాటకాలు ఆడేవారు. ఆయన కార్యవర్తి కూడా దాంట్లో నాకు ఇచ్చేవాడు. ఆ కార్యవర్తి కూడా అట్లా ఏదో చిన్న వేషాలు ఆడుకుంటూ ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేను 10 సంవత్సరాల్లో నన్ను తీసుకొచ్చి బంద్ర కళాకారుల సంఘంలో చేర్పించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్నాను. ఆయన నన్ను ఇక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా చేసి కళారంగాన్ని కూడా నన్ను బాగా ప్రోత్సహించుకుంటూ కొంచెం నడిపించుకున్నటువంటి ఆయనకి శతకోటి వందనాలు. వృత్తిరీత్యా మీరు ఏం చేస్తారు సార్? మీరు వృత్తిరీత్యా కాంట్రాక్ట్లు చేస్తాను. ఇప్పుడు అది రిటైర్మెంట్ అయిపోయే నాటికి పిల్లలు కాస్త ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి కళారంగంలోనే బందర వేములు సూరిబాబు గారు అని ఆయన మాకు ప్రెసిడెంట్.
ఇట్లా కళాభవనం నిర్మిస్తున్నాం, మీరు కూడా ఉండాలంటే నా వంతు సహాయం ఏదో చిన్నది బట్టిగా నేను సాగు ఈ కళారంగులు ఈ బందరూ ఈ కళాకారుల సంఘంలో కొనసాగుకుంటూ కాలక్షేపం చేస్తాం. చాలా సంతోషం సార్. మీరు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు పాడిన పద్యం అని గుర్తుందా? ఒకసారి పాడి వినిపించగలరా? చివరంజని అయ్యలారా, ఈమె గుణగణములు చెప్పుచున్నాను సావధానముగా. గుణముల ద్వంద్వే పలుకుల వెలుబందే పుణ్య బిందుల పోలి ఉన్న పుణ్య కోజి అన్నుల తలకట్టుల యందు చావల్చియగు సత్యవిత్తం బగురగో చేరి రొక్కం వెచ్చి చెల్వను ధన్యవారా చక్కగా ఆలపించారు. ఇంకా మీరు ఈ హరిశ్చంద్ర కాకుండా చింతామణిలో కానీ ఇంకా అట్లో ఏం వేషాలు వేశారు సార్? ఇంకా చింతామణిలో బాగుంది. పద్యం కూడా ఒకటి వినిపించండి మా కోసం. చింతామణి ఎవరి మాటలు ఎలా నేనెన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ లేరు వారవనదే క్షణలిపురము, ఎందరూ లేరు వారవనదే క్షణలిపురము, ఎందరూ లేరు కందువ మాట ఇటులగా వర్లదోపుగా వందలు వేలు పొందుకున్న వారలు ఎందరూ విశుద్ధ వృత్తిని సందముల విశుద్ధ వృత్తిని సందముల గుణ విచారము చల్పెని వారు కలిగిరే ఎందరూ చాలా బాగుంది సార్. మీరు ప్రస్తుతం దీన్నే వృత్తిగా అనుకున్నారు కాబట్టి ఆర్థిక పరంగా మీకు ఏమైనా సహకారం బాగుంటుందా? పర్వాలేదా పరిస్థితి? నాకు ఆర్థిక పరంగా ఇంట్లో పర్వాలేదు సార్. ఇంట్లో పర్వాలేదు కాబట్టి చేయగలుగుతున్నారా? ఇంట్లో బాగుండబట్టే నేను దీని నుంచి కూడా ఏమైనా ఉంటుందా?
లాగి రంగస్థల కళాకారులు ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ ఈ కళారంగానికి ఈ సేవకి కాస్త లేనటువంటి పేద కళాకారులకి అలాంటి వాళ్ళకి ఆర్థిక ఏదో నాకు వచ్చినట్లు సాయం చేయడం తప్ప దీని మీద సంపాదించి మనం తినాలని నాకు ఆపేక్ష. ఏదో ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు ఈ కళారంగం మీద సాగాలని నా కాంక్ష. చాలా సంతోషం సార్. ఇంకేమేమి పాత్రలు ధరించారు మీరు? నేను లవకుశలో లక్ష్మణుడు ఆడాను సార్. ఏదో 2 నాటకాలు మా గురుగారు నేర్పారు కానీ 2 నాటకాలు కాలావస్థం చేశాను. మళ్ళీ తర్వాత చాలా నాటకాలు ఆడాను సార్. హరిచంద్రలో మొత్తం 7 పాత్రలు ఆడతాను. 7 పాత్రలు ఆడతాను. కూడా వేసారా? కృష్ణుడి పద్యం ఒకటి పాడండి గణపతి మాచంలో. బావా అర్జున మోహన్ పరమేశుతో పోని పాశుతత్రము సాధించుకున్న ఎట్టి యోధుడెవడు ఖాండవమున గెలిచి చండాగి యోధునకు బలము చూపిన ఎట్టి యోధుడెవడు కాలకే యోధి రాక్షసులను బరుమార్చి బలము చూపిన ఎట్టి యోధుడెవడు బావా 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 క్షత్రకర్మ నిర్వహణ ప్రభావ దివ్య శౌరోద్భవం నీవేగా. ఇప్పటికి ఎన్ని ప్రదర్శనలు చేస్తుంటారు సార్ మీరు? సుమారుగా ఒక 3000 నాటకాలు దాకా 3000 నాటకాలు సార్. ఇదివరకు టికెట్ నాటకాలు ఉండేయండి మా చిన్నప్పుడు. ఈ టికెట్ నాటకాలు ఎందుకంటే సార్ ఇప్పుడు బంద్ చేశారు? కారణం ఏంటి అసలు? ఇవి టికెట్ నాటకాలు అంటే పూర్వం దానికి ఒక బందోబస్తు, ఒక నియమం, నిబద్ధత, కళ. ఒక నాటకం ఆడి తప్పితే కరెక్ట్ అయిన ఏటలో పెట్టేవాళ్ళు ఖచ్చితంగా పాటుబుల్లి పెట్టి ఆడించేది. దాని మీద విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చేది. ఇప్పుడు కాంట్రాక్టులు ఎక్కువైపోయి నాటకం అని అంటే కాస్త నేర్చుకున్న వాళ్ళకి వచ్చి పెట్టి వాళ్ళకి వచ్చేదాన్ని పాటలు వచ్చేదాన్ని వాళ్ళకి తీసుకుని ఆదరణ తగ్గిపోయింది. కేవలం అదే కాంట్రాక్టుల వల్లే చాలా చక్కటి మంచి విషయాలు చెప్పారు సార్. మీకు బాగా ఆసక్తి ఉన్న బాగా ఇంట్రెస్ట్ అయిన పద్యం ఒకటి చివరి కూడా పాడితే ముగిద్దాం. పార్వతి దేవా దేవా
చాలా బాగా ఆలోచించారండి. మీరందరినీ కలుసుకుంటానికి చాలా సంతోషదాయకంగా ఉంది. మీరందరూ కూడా చాలా చక్కగా ఒకరికొకరు సహకారంతో సంఘంగా ఏర్పడి ఈ భవనం నిర్మించుకోవడం, మీరందరూ చక్కగా కలిసిమెలిసి ఉండడం, ఈ వాతావరణం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మీకు మరొకసారి ధన్యవాదాలు. యూట్యూబ్ ఛానల్ వారికి, మా మచిలీపట్నం రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షుల వారికి, వేముల సూర్యబాబు గారికి, మాకు ఈ సహకారాలు అందించేటువంటి బెల్లంకొండ ఏడుకొండల గారికి, మా ట్రస్ట్కి, మీ యూట్యూబ్ ఛానల్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.